తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం 450వ మెట్టు వద్ద చిరుత సంచరించినట్లు భక్తులు గుర్తించారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు నేడు శ్రీవారి మెట్టు నడక మార్గంలోకి భక్తులను అనుమతించడం లేదు. ఫారెస్ట్ అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు భక్తులు వేచి ఉండాలని టీటీడీ సూచించింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో కూడా 450 మెట్టు దగ్గర కూడా ఒక చిరుత కనిపించినట్టుగా కూడా తిరుమలకు వెళ్లిన భక్తులు అక్కడ టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ తిరుమల నడక మార్గంలో కూడా భక్తులకు ఇవ్వట్లేదో తెలుస్తుంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, హిమబిందు అంటే శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఈ ఉదయం తెల్లవారుజామున చిరుత సంచారం రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి కాలిబాట భక్తులు వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు కూడా ఫారెస్ట్ అధికారుల సహకారంతో అందరూ కూడా సమన్వయం చేసుకుని భక్తుల్ని గుంపులుగా కూడా పంపిస్తూ కూడా అంటే చిరుత ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా కాసేపు క్రితం అక్కడికి చేరుకున్నారు. వేలు ముద్దలు ఇవన్నిటిని కూడా సేకరిస్తున్నారు. అయితే భక్తులకు సంబంధించి మాత్రం ఎటువంటి హాని జరగలేదనేది అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే తరచుగా శ్రీవారి మెట్టు పరిసర ప్రాంతాల్లో చిరుతలు అనేది తిరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులతో పాటు ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారులు సిబ్బంది అదనపు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఈ చిరుత ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో వచ్చి భక్తులు చూసిన నేపథ్యంలోనే మరోసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అది కాకుండా ఈ పొగమంచ శ్రీవారి మెట్టు పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి కూడా భక్తుల్ని తిరుమలకి ఆ ప్రాంతం నుంచి కూడా అనుమతించకుండా కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది టీటీడీ. ఎందుకంటే తరచుగా చిరుతలు ఈ రకంగా వస్తున్న సందర్భంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే సాయంత్రం సమయంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారు. మరోవైపు చిన్నపిల్లల్ని తిరుమలకి తీసుకెళ్లే సందర్భంలో అంటే కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా గుంపులుగా తీసుకుని వెళ్ళండి, ఎక్కడ కూడా డివైడర్ అంటే కాలుబాట మార్గాల్లో అటవీ ప్రాంతాలకు వెళ్ళడం కానీ లేదంటే ఇట్లాంటివన్నీ కూడా ఎవరు చేయొద్దనంటూ కూడా అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో